బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి మోసపూరిత కుట్ర అని బీఆర్ఎస్ బీసీ నేతలు మండిపడ్డారు. సర్కార్ చర్యలతో బీసీలకు రిజర్వేషన్లు లేకుండా పోయే ప్రమాదం ఉందని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకలాభరణం కృష్ణమోహన్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ గణాంకాలు సరిగ్గా ఉంటే రాష్ట్రపతి వద్ద బిల్లులు ఎందుకు ఆగాయని ప్రశ్నించారు. భూసాని కమిషన్ నివేదికలను కేబినెట్ ఆమోదించిన తర్వాత ఎందుకు బయట పెట్టలేదని వకలాభరణం ప్రశ్నించారు. ఢిల్లీలో దీక్ష పేరిట మరోమారు బీసీలను దగా చేసే యత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆక్షేపించారు. కులగణన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదన్న ఆయన ప్రజాస్వామ్యమా ఏకస్వామ్య నియంతృత్వమా అని ప్రశ్నించారు. ఒక్కసారి నివేదికలను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అది ప్రభుత్వం ప్రాపర్టీ కాదు, అది పబ్లిక్ డాక్యుమెంట్. అది ఒక నివేదికను ఆమోదించిన తర్వాత ఇమీడియట్లీ దాన్ని హౌస్లో టేబుల్ చేయాలి. కానీ ఆ నివేదికలు కూడా వాళ్ళు బయట పెట్టలేదు. రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియలను కూడా మోసపూరితమైనటువంటి విధానాలతో మీరు ముందుకు పోతున్నారా? కాబట్టి మీరు వాటిని ఆమోదించిన ఎడల వెంటనే బయటకు తీసుకురండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయండి. గతంలో స్థానిక సంస్థల్లో కేసీఆర్ గారు 50% రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. అంటే డ్రామా మీద డ్రామాలు చేసి ఎన్నాళ్ళు వంచనకు గురి చేస్తావు మమ్మల్ని చెప్పు రేవంత్ రెడ్డి గారు. నేను నమ్మి బీసీ డిక్లరేషన్ నమ్మి నీకు ఓట్లు వేసినాం. ఇది మోసం, దగా. ప్రజాస్వామ్యమా ఇదేమన్నా? రేవంత్ రెడ్డి ఏకస్వామ్య నియంతృత్వ రాజ్యమా ఇదేమన్నా?